ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ యొక్క సాయంకాలపు వేళ మీ విలువైనటువంటి మాటలు, మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుని సరిచేసుకునేటటువంటి మాటల్లోనికి మేము వేడుచుండగా, ఆ మాటలో ఉన్నటువంటి నాయన మాధుర్యాన్ని మేము రంగరించుకొని మా హృదయాల్లోనికి పంపించగలిగేటటువంటి శక్తి మీకు ప్రసాదించాలి తండ్రి. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ సన్నిధి మాతో వచ్చండి. మీ వాక్కుల ముందు కూర్చున్న బిడ్డలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దూరం నుండి రాలేక మీకు దగ్గర అవ్వాలనే ప్రయత్నంలో ఉంటున్నటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. మహిమతో వారి జీవితాలతో మిమ్మల్ని మహిమపరిచేటటువంటి కార్యక్రమంలో బిడ్డలందరూ ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరోసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ సృష్టి గురించి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని బైబిల్ ఎన్నో మాటలు ఉన్నాయి. ఆయన ఎవరూ కాదు, మన రక్షకుడు, కారణ జన్ముడు, మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి విమోచకుడు యేసు ప్రభువు వారు. అయితే కలిగి ఉన్నది ఏది ఆయన కలగలేదన్నటువంటి ఆ యొక్క మహనీయుడిని కన్నటువంటి గర్భాన్ని మోసినటువంటి మరియ కూడా కనిపిస్తుంది మనకి. నిజంగా ఆ యొక్క మరియ గర్భాన్ని సెలెక్ట్ చేసుకోవటం అంటే అంత ఈజీ కాదు కదండి. ఇశ్రాయేలులో ఎంతోమంది ఉన్నారు. ఈ సృష్టిని కలిగించటానికి సిద్ధమైనటువంటి ఆ యొక్క దేవుణ్ణి, కుమారుణ్ణే మోయటానికి ఆ గర్భాన్ని సెలెక్ట్ చేసుకున్నాడంటే అంత ఈజీగా సెలెక్ట్ చేసుకుంటాడా? ఆ తల్లి ఎంతగా దేవుని కోసం పరితపించకపోతే, ఎంతగా ఆవేదన చెందకపోతే నిజంగా ఆవిడని సెలెక్ట్ చేసుకుంటాడు. మీరు గమనించండి. కనుక చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా. ఈరోజు పండగ అంటే తినటము, ఆనందించటము, వస్త్రాలు ధరించుకోవటమే తప్ప, కేరింతల మధ్య హోళహోళంగా గడపటమే తప్ప, డ్యాన్సులతో ఆనందించటమే తప్ప అసలు బైబిల్లో ఏముంది? ఈ పండగ చేసుకోవటానికి కారకుడైన ప్రభులు వారు ఈ లోకానికి రావటానికి ఓ తల్లి ఆవేదన చెందిందని ఆ తల్లి గురించినటువంటి మాటల ద్వారా బైబిల్లో ఆవిడ్ని మహనీయురాలు, ధన్యురాలని పిలువబడింది. మరియు ధన్యురాలైతే మరి మనమేంటి? మరియు ధన్యురాలని బైబిల్ వివరిస్తుంటే, మరి బైబిల్లో ఆ మాట రాయించుకొని ఉంటే మరి మన యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయి అన్నది మనం ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రీస్తుని కన్న మరియు ధన్యురాలైతే క్రైస్తవుడా నీ పరిస్థితి ఏంటి? కనుక చాలా జాగ్రత్తగా మనం ఈ రాత్రి మనం ఆలోచించాలి. పరలోకంలో నుంచి దూత మరియ దగ్గరకు వచ్చింది. బాగా వినాలి మీరు. పరలోకంలో నుంచి దూత మరియ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తోంది. ఏ మాట చెప్తోంది? లోకస్వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత అంటే దేవుడు పంపగా వచ్చినటువంటి ఆ దూత భూమి మీదకి వచ్చింది. పంపగా వచ్చినటువంటి ఆ దూత ఇంటిలోనికి వచ్చి ఆమెను చూచి, అంటే మరియను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఒక మాట చెప్పిందండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్తమానము? పరలోకంలో నుంచి వచ్చింది. ఒక దూత వచ్చింది, మరియకి వచ్చి ఒక విషయం చెప్పింది. ఒక కుమారునికి నీవు జన్మనివ్వబోతున్నావు. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే
ఎలాంటి వాడంటే, నువ్వు జన్మనివ్వాల్సినటువంటి కుమారుడు ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాడంటే, ప్రవచనాలలో ఒక వ్యక్తి అని. అంటే బైబిల్లో పాత నిబంధనలు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, భక్తులు చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలలో చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, నువ్వు మొయ్యాల్సినటువంటి వ్యక్తి అని. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అవుతాడని, నువ్వు మొయ్యాల్సినటువంటి కుమారుడు సర్వోన్నతుడు దేవుని కుమారుడు అవుతాడని. 3, ఆయన రాజ్యం చేస్తాడని ఈ లోకానికి వచ్చి. 4వదిగా ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుందని. నువ్వు మొయ్యాల్సినటువంటి కుమారుడు క్యారెక్టర్లు ఎలా ఉంటాయి ప్రవచనాలు చెప్తున్నాయి. ఆయన శాశ్వతమైన రాజని, ఏదో 5 సంవత్సరాలకు దిగిపోయేటువంటి ప్రభువు కాదు. ఈయన ప్రభుత్వపు అధికారపు క్యారెక్టర్ కలిగినటువంటి వాడు కాదు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుందని. ఈ మహా కార్యక్రమానికి నీవు ధన్యురాలు అయ్యావని, ఏమిటి దేవుడు నీకు కృప చూపించాడని ఈ మాటలన్నీ దోత చెప్తాను. నిజంగా సృష్టికర్తను మొయ్యాలి అంటే నిజంగా ఆ విన్నటువంటి తల్లి ఎంత ఆనందపడి ఉంటుంది మీరు చెప్పండి. మోసేది ఆషామాషి వ్యక్తిని కాదు, అర్థమవుతుందా లేదా? మోసేది మామూలు వ్యక్తిని కాదండి, చాలా జాగ్రత్తగా వినాలండి రాత్రి. మోసేది అల్లాటప్ప వ్యక్తి కాదు, ఆషామాషి వ్యక్తి కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడు ఈ మరియ గర్భంలో శరీరాన్ని ధరించుకుని రావాలి, బయటికి రావాలి. ఆనందపడిపోయింది. ఏ మహాభాగ్యం అని పొంగిపోతుందండి మరియ. ఏ వార్తకి? పరలోకములోంచి దూత చెప్పినటువంటి వార్తకి. పరలోకములోంచి దూత చెప్పినటువంటి వార్తకి. ఇది పరలోకములోంచి దూత చెప్పినటువంటి వార్తకి తల్లి ఏం చేస్తుంది? మరియ ఆనందపడిపోతుంది. అమ్మో, నేను ఒక మహనీయుని మోస్తున్నానా? ఈ సృష్టికర్తను మోస్తున్నానా? ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడా? ఆ రాజ్యం అంతము లేనిదా? సర్వోన్నతుని దేవుని కుమారుడు నా గర్భంలో 9 నెలలు మొయ్యటం అంటే పెట్టి పట్టాలి కదండి. కుమారుడు వచ్చేసాడు భూమి మీదకి. మామూలుగా ఇది పరలోకములోంచి దూత చెప్పిన వర్తమానం, ఇది అట్లా పెట్టండి. ఇప్పుడు భూమి మీదకి కుమారుడు వచ్చేసాడు అనుకుందాం. వచ్చిన తర్వాత ఒక రోజు బోధ చేస్తున్నాడు. యేసుప్రభుల వారు బోధ చేస్తున్నాడు. మీటింగ్ బాగా జరుగుతుంటే ఇదే అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. 11వ అధ్యాయంలో ఒక సువార్త 27వ వచనం. మీటింగ్ జరుగుతుంది. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, ఇంకా చెప్తున్నాడు, కంటిన్యూ జరుగుతుంది, మీటింగ్ ఆపలేదు. చెప్పుచుండగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ అంట మీటింగ్ మధ్యలో లేచి, చెప్తుండగా మీటింగ్ మధ్యలో లేచి యేసు ప్రభుల వారిని చూసిందంట. చక్కగా మీటింగ్ చెప్తుంటే చూచి, నిన్ను మోసిన గర్భము, ఎవరు మోసారో గానయ్యా నిన్ను మోసిన ఆ గర్భం ఉంది చూసావా? ఆ గర్భమును నీవు కుడిచిన స్తనములు ఉన్నాయి చూసావా? నువ్వు ఏ స్తనముల గురించి పాలు కుడిచావో, ఏ గర్భం అయితే మోసిందో, ఆ మోసిన తల్లి ధన్యములైపోయింది అందండి. గొప్పదయ్యా అన్నట. ధన్యములైనవని మీటింగ్ మధ్యలో ఏం చేసిందంటే కేకలేసి చెప్పిందంట. మీటింగ్ బాగా జరుగుతుంది, ప్రభుల వారు స్వార్థ చేస్తున్నారు. మీటింగ్ మధ్యలో లేచి ఒక స్త్రీ లేచింది. స్త్రీ కన్నా ధైర్యం ఉంటుంది కానీ పురుషుడికి అసలు ధైర్యమే లేదు. ఈ మాటను బట్టి కదండి, ధైర్యంగా లేచింది. నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థనములు ధన్యములైపోయినాయి. నీ మాటలు వెంటంటే మామూలుగా లేదయ్యా, అసలు కేకలు వేసుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. నిజంగా ఈ మాట ఆ కనబోయే తల్లి పక్కనే ఉంటే, ఆ మీటింగ్లో ఉంటే, ఆ కొడుకుని కన్నా తల్లి మీటింగ్లో ఉంటే ఎలా ఉంటుందండి కదండి? ఆ ఆనందానికి అవధులు లేవు కదండి. నిజంగా అంత పెద్ద స్టేజీ మీద కుమారుడు అలా బోధ చేస్తుంటే, తల్లి గర్భాన్ని మోసినటువంటి తల్లి ఆ మీటింగ్లో ఉంటే అంత ఆనందం అండి బాబు. పరలోకం నుంచి దూత చెప్పినప్పుడు ఆనందించింది.
ఒక మహనీయుడిని నేను కంటున్నాను, సృష్టికర్తను నా గర్భంలో పోయేటివేంటి, ఇంతకంటే మహాభాగ్యం ఏంటని చెప్పి ఇలా నువ్వు మొయ్యాలమ్మా నువ్వు అని చెప్పంగానే ఆలోచనలో పడింది. ఆనందం వేస్తుంది ఒక పక్క. భూమి మీద పరిస్థితి ఎలా ఉందని అంటే, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ యేసు ప్రభువుని చూడంగానే అసలు వీళ్ళ తల్లి నిజంగా ఎట్లా మోసింది, ఎట్లా కందేని ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఏమండి, ఇలాంటి మాట నిజంగా ఆ కుమారుడు, ఒక తల్లి కుమారుని గురించి వింటే ఆ తల్లి ఆనందిస్తుందా లేదండి? ఇలా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏ తల్లైనా ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత బాధ ఉన్నా అసలు అవేం కనపడవు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇటు వెళ్ళిపోతాయో తెలియదు కదండి. ఆ పొగడతకి, నిజంగా ఆ మాటకి కష్టాలన్నీ మర్చిపోతారండి. అసలు నిజంగా ఇట్టే మర్చిపోతారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, మరియకి వివాహం కాలేదు. అర్థమైందా మీకు పాయింట్? మరియకు ఆమె పెండ్లైన స్త్రీ కాదు ఇప్పుడు ఆనందించడానికి. పెండ్లు అయ్యింది కానీ పురుషుడు కూడని ఒక కన్యక. ఎట్లా జరుగుతుందండి ఇది? రాత్రి ఇంట్లోకి వచ్చి దూత చెప్పేసింది, అమ్మా నువ్వు ప్రవచనాలు భక్తులు చెప్పినటువంటి ఆ ప్రవక్త ఎవరో కాదు, యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును ఏమండి అని చెప్పినటువంటి ప్రవచనాలు కొన్ని ఉన్నాయి కదా, ఆ ప్రవచనాల్లో యేసు ప్రభువు మొయ్యాలని చెప్పిందండి. అంతే. ఎలా మోస్తుంది? వివాహం అవ్వలేదుగా. వివాహం అయ్యింది కానీ పురుషుడిని కూడలేదు. అర్థమైంది లేదు మీకు పాయింట్? ప్రదానం చేయబడింది కానీ పురుషుడికి ఇంకా కూడలేదన్నమాట. మరి పురుషుణ్ణి కూడకుండా, బాగా గమనించాలి, పురుషుణ్ణి చేరకుండా బిడ్డను కనాలంటే ఇప్పుడు ఏమిటి? ఇదే సిచ్యువేషన్ మీ ఇంట్లో జరుగుతుంది. అట్లా అర్థం చేసుకుంటే కానీ మీకు ఇప్పుడు అర్థం కాదు. ప్రధానం అయిపోయింది. మన లాంగ్వేజ్ బైబిల్ ప్రకారంగా ప్రధానం అంటే పెళ్లి అయిపోయినట్టు. ఇప్పుడు మన లాంగ్వేజ్లో ఎంగేజ్మెంట్ వేరు, వివాహం వేరు వేసేసారు. కొంచెం డబ్బులోనే కాబట్టి ఎలానే చేసేసుకుంటారు, అది వేరే విషయం. రోజుకి పండుగలు అయిపోయినాయి కానీ ఇది వేరే విషయం. రైట్. బైబిల్ ప్రకారంగా ప్రధానం అనేది పెళ్లి అయిపోయింది కానీ పురుషుడిని కూడలేదు. రైట్. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ అయ్యింది ఇంకా పెళ్లి అవ్వలేదు, అంటే పురుషుడిని కూడలేదు. అర్థమైంది లేదు మీకు పాయింట్? సరే, ఇంకో కోణంలో చూద్దాం. మ్యారేజ్ అయ్యింది అక్కడికి కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు అక్కడికి గ్యాప్ ఉంది, కూడలేదు. ఇప్పుడు దూత మ్యారేజ్ అని నీ కూతురు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ కూతురే మరియా. నువ్వు ఒక గర్భాన 9 నెలలు సృష్టికర్తను మొయ్యాలని చెప్పింది. ఎట్లా మోస్తారండి పురుషుని కూడకుండా? ఇది అయ్యే పనేనా? ఒక పక్క చూస్తేనేమో ఆనందం, ఇది ఎవరికి లేనటువంటి ధన్యత. ఇప్పుడు నువ్వు మొయ్యాలని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది మీరు చెప్పండి? లోకం పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఏమీ లేదంటేనే ఊరంతా గగ్గోలు ఎత్తిపోతుంది. ఏడు మీకు అర్థమవుతుంది పాయింట్? అసలు నువ్వు కంటితోనే చూడలేదు, ఏది చూడకుండానే అలాంటగా అలాంట కనబడని దాని గూర్చే సమాజం మొత్తం ఏమిటి కాకుల్లో పొడుస్తున్నటువంటి ఈ సమాజంలో వివాహం అయినది, పురుషుణ్ణి కూడలేదు, కళ్ళ ముందు ఎంతకాలం దాస్తుందండి పొట్టని? పొట్ట పెరుగుతూ ఉంటుంది. ఒక 3 నెలలు దాస్తావేమో, 4వ నెలకు 5వ నెలకు బయటికి కనిపిస్తుంది కదా. కనపడని దాని గూర్చే కాకుల్లాగా పొడిచే ఈ సమాజంలో పొట్ట పెరుగుతుండగా మరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏ సమాధానం చెప్పాలి? బాగా గమనించాలి మీరు. ఏ సమాధానం చెప్పాలి? ఎంత అవమాన కార్యక్రమం అంటే ఇది, ఎంత బాధాకరమైన కార్యక్రమం ఇది. ఎవరికైనా అర్థమవుతుంది? అసలు అయిపోయిందండి బాబు క్రిస్మస్ పండుగ. దాని వెనుకున్న ఆంతర్యం నీకు తెలియదు అసలు. ఎంత బాధాకరమైన విషయం. అర్థమవుతుంది మీకు? ఎంత బాధాకరమైనటువంటి విషయం, భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. ఏమండి, తాను పురుషుణ్ణి ఎరగకుండా గర్భవతి అవ్వాలి. ఇప్పుడు పురుషుణ్ణి కూడకుండా గర్భవతి అవ్వాలి. ఇప్పుడు లోకానికి సమాధానం ఏం చెప్పాలి? లోకములో ఎన్నో అవమానకరమైనటువంటి బాధలు ఎలా బలాయించాలి? మాటలు వచ్చేస్తాయి కదండి. ఎన్నో అవమానకరమైనటువంటి బాధలు, పైగా ప్రదానం చేయబడింది.
అసలు ప్రధానమే చేయబడకపోతే అది వేరే విషయం. పైగా ప్రధానం చేయబడిపోయింది. ఎవరికేం సమాధానం చెప్పాలి మీకు? పైగా భర్తకు సమాధానం చెప్పాలి, సమాజానికి సమాధానం చెప్పాలి, ఊర్లో సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే అవమానాలు భరించాలి. ఏంది అసలు ఇంకా భర్తనే కోడలేదు కదా, మరి ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది? భర్తను కోడలేదు కదా, ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది? మరి పడుతున్న బాధలు సమాజానికి ఎవరికి అర్థమవుతుంది చెప్పండి మీరు? అవమానాలు భరించాలి, మాటలు భరించాలి. ఎలా ఎలా దూత వచ్చి చెప్పేసి వెళ్ళిపోయింది. అలా అని పక్కనే ఉండి ప్రతిసారి నిన్ను నచ్చ చెప్పదు దూత. మళ్ళీ దర్శనులు వచ్చి వెళ్ళిపోయింది, పక్కనే ఉండదు పద్దాక పొద్దుగుకులు. అలాంటి టైంలో ఇంకెవరినన్నా చూసుకోవచ్చుగా అని దూతతో చెప్పొచ్చుగా, అంతే కదండి. కానీ ఆ మాట మాట్లాడతలేదు. బాగా గమనించాలి, ఆ మాట మాట్లాడతలేదు. ఏమండి, ఏ బిడ్డ అయినా ఎవరి బిడ్డలైనా కూడా వివాహమైన తర్వాత బాగా గమనిస్తే తన భర్తతో ఎలా ఉండాలని, తన భర్తతో ఎలా ఆనందించాలని, తన భర్తతో ఎలా సుఖపడాలని, తన భర్తతో నేను ఎన్నో కలలు కన్నాను, ఆ కలలన్నీ నా భర్త ద్వారా నెరవేర్చుకోవాలని, అది ఏ సంబంధమైనటువంటి ఆలోచనలైనా కూడా అనుకుంటారా లేదండి? మరీ అనుకోవటానికి వీల్లేదా? లేదా అండి? ఉండదా అండి? నీ గర్భాన పుట్టినటువంటి కుమార్తెకే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు మరీ కూడా ఒక తల్లే కదండి, ఎవరి బిడ్డే కదండి. యేసేపుతో నేను అలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్నో కోరికలు, అలా ఎంజాయ్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల మధ్య నలిగిపోతుందండి, నలిగిపోతుంది మరియా నలిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెళ్లి ఏమండి, వెళ్ళి ప్రధానం చేయబడినటువంటి ఇప్పుడు యేసేపుకు చెప్పాలి. ఇప్పుడు భర్త ఒప్పుకుంటాడో లేదో తెలియదు, అంతే కదండి. యేసేపుకి వెళ్ళి ఈ విషయం జరిగిందంతా వెళ్ళి చెప్పాలి. ఏమండి, నిజంగా యేసేపు నీతిమంతుడు, యేసేపు భయభక్తులు కలిగినటువంటి వాడు. బాగా గమనించాలా? అంటే ఎవరెవరికి చెప్పాలి ఇప్పుడు? మరియా ఊర్లో వాళ్ళకి చెప్పాలి. ఎందుకు ఇలా గర్భం వచ్చిందంటే ఊర్లో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఊర్లో వాళ్ళకి సమాధానం చెప్తే ఎలా వింటారండి? కాకమ్మ కథలు చెప్తున్నారా అంటారు. ఏమన్నా అంటారా లేదండి? ఎంతమంది దగ్గర ఎన్ని మాటలు పడాలి, ఎన్ని భరించాలి. అలాగే యవనంలో ఉన్నటువంటి కోరికలన్నింటిని అణుచుకొని ఆ గర్భాన్ని మోయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ భర్త ఏమంటాడో తెలియదు, ఆల్రెడీ ప్రదానం చేయబడింది. ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రదానం చేయబడిన తర్వాత అంత కలిసే ఉంటారు తప్ప ఆ ఒక్క కార్యక్రమం ఒకటే జరగదు. అన్ని కలిసే ఉంటారు కానీ ఆ ఒక్క కార్యక్రమే జరగదు. ఇప్పుడు ఏం చెప్పాలి మరి యేసేపుకి ఏం చెప్పాలి? ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక రూల్ ఒకటి ఉంది, ఆ రూల్ కూడా తెలియాలి మీకు. ధర్మశాస్త్ర ప్రకారంగా అండి, ఒక స్త్రీ ప్రదానం చేయబడిన తర్వాత వేరొక పురుషుణ్ణి గర్భము దాల్చితే, అర్థమైంది లేదా మీకు పాయింట్? ప్రదానం చేయబడిపోయిన తర్వాత పురుషుడికి భార్యకి ఏం సంబంధం లేదు, కానీ ఇప్పుడు స్త్రీకి గర్భం వచ్చింది. ఇప్పుడు సమాజంలో పెద్దలు ఏం చేయాలి అప్పుడు? ఆ రోజు అర్థమైంది మీకు పాయింట్? అర్థమైందా? ఇప్పుడు ఆ సిట్యువేషన్లో ఇప్పుడు ఎవరున్నారు? మరి ఉంది. చట్టం ఏమంటుందో తెలుసా మీకు? ఒకసారి చట్టం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇంట్లో జరుగుతోంది, ఇది ఎవరికి తెలియదు ఈ వార్తలో, మరి ఒక్కదానికి తెలుసు, సమాజం మొత్తానికి తెలిసిపోయింది. భర్తకు చెప్పాలి. ఇప్పుడు భర్తకు చెప్పాలి. ఒక పక్క చట్టం రౌండ్ వేస్తుంది. చట్టం ఏ రౌండ్ వేస్తుందో తెలుసా మీకు? ప్రదానము చేయబడిన తర్వాత ఒకవేళ ఆ స్త్రీకి గర్భం వస్తే ఏం చేయమనుందో తెలుసా బైబిల్? ద్వితీయోపదేశ కాండము బాగా వినాలి మీరు. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, అసలు ఏంటి, నువ్వు ఎక్కడున్నావు క్రైస్తవుడా? అసలు ఎన్ని పండుగలు దాటుకుని వచ్చేసావు నువ్వు? సృష్టికర్తను మోసినటువంటి మరియ గురించి నీకు తెలియకపోతే 23వ వచనం బాగా చూడాలి మీరు బైబిల్. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత, కన్యక అంటే చిన్నది,
ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల, పాయింట్ మీకు అర్థమవుతుందండి? కన్యకి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత భార్య భర్త విడిగా ఉన్నారు. ఈ గ్యాప్ లో ఈ కన్యకి ఏమొచ్చిందంట? ఊరిలో ప్రెగ్నెంట్ వచ్చింది. చట్టం ఎలా ఉందో చెప్తుంది బైబిల్. ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది, ఏం చేద్దాం అని ఆలోచన చేస్తే 24 వచ్చిన ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి, ఎవరిద్దరిని? ప్రదానం చేయబడిన వ్యక్తిని కాదు, ఎవరైతే ఈ గర్భానికి కారకుడయ్యాడో అతన్ని, ఈ చేయించుకున్నటువంటి ఈవిడ్ని ఇద్దరిని తీసుకుని వచ్చి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున, బాగా పాయింట్ మేలుకుంది ఇక్కడ, ఏమిటి బాగా వినాలి ఇక్కడ. ఇప్పుడు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత పురుషుడు వేరుగా ఉన్నారు, కన్యక వేరుగా ఉంది. ఇద్దరు వేరుగా ఉన్నప్పుడు కన్యకకు ప్రెగ్నెంట్ వచ్చింది. ఎలా వచ్చింది? పురుషుణ్ణి కూడకుండా ఎవరికి ప్రెగ్నెంట్ రాదు. ఇప్పుడంటే టెస్ట్ బేబీలు వచ్చినాయి కదా అని చెప్పి పిచ్చి కౌంటర్లు ఇక్కడ వేయకండి మళ్ళీ. రైట్, అర్థమైంది కదా? పురుషుణ్ణి కూడకుండా ఎవరికి ప్రెగ్నెంట్ రాదు ఒరిజినల్ గా. కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది. ఊర్లో చట్టం ఏముందంటే, ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చినటువంటి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఊర్లో ఎవరైతే ఆ ఇంట్లోనికి వచ్చి ఆ కన్యక దగ్గరికి వచ్చి, యవన బిడ్డ దగ్గరికి వచ్చి ఎవరైతే బలవంతంగా బలత్కారంగా చెరచడానికి వచ్చినప్పుడు ఆ పాప అరిస్తే ఒక రూలు, ఊర్లో కేకలు వేసుకుంటూ తిరగాలంట, ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలంట. అరవకపోతే ఒక రూల్ ఉంది. అరిస్తేనేమో అమ్మాయిని ఏం చేయరు, చంపరు. అరవకపోతేనేమో అమ్మాయిని ఇద్దరిని ఊరి చివరకు తీసుకెళ్ళి చంపేయాలి. పాయింట్ మీకు అర్థమైంది కదా? చట్టం ఎలా ఉందా? ప్రదానం చేయబడింది, అదే ఉంది చూడండి, అదే ఉంది 24. ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి, ఆ చిన్నది అది ఊరైతే ఆ ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువారి భార్యను అవమానపరిచినందున ఆ మనుషుణ్ణి రాళ్లతో చావగొట్టవలెను. ఎట్లా చావగొట్టాలి? ఊరందరూ కలిసి రాళ్ళు తేవాలి. అరిస్తేనేమో ఆ నొక్కడే చంపాలి. ఊర్లో అరిస్తే కేకలు వినపడతాయిగా, అరుచుకుంటూ వెళ్ళాలి. మరి చట్టం రేపు లేకపోతే నీ ప్రాణం పోతుంది. మరి అరవకుండా కామ్గా ఇంట్లో సీక్రెట్ గా ఎంజాయ్ చేసిన దానికి ఎగ్జాంపుల్ గా అవుట్. ఇద్దరిని తీసుకొని ఊరు ఒకటి పెట్టి చంపేయాలి. చట్టం నడుస్తుంది. ఇప్పుడు చట్టం ఎలా ఉందో మరి? ఏ చట్టంలో ఉన్నారు ఇప్పుడు? మరియా యోసేపులు ఈ చట్టం కిందే ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ప్రదానం చేయబడింది కదా, యోసేపుకి వెళ్ళి చెప్పాలి ఈ వార్త. బాగా వినాలి. యోసేపుకి వెళ్ళి చెప్పాలి. యోసేపుకి వెళ్ళి చెప్పంగానే యోసేపు ఏమంటాడు? ఇప్పుడు ఇంతకి మరియా అరిసిందా అరవలేదా చెప్పండి? అరిస్తేనేమో మరియకి ఆ పురుషుడికి ఎలాంటి సంబంధం లేదు. మరియ అరవలేదు, ప్రెగ్నెంట్ వచ్చిందంటే యేసేపు ఏం ఆలోచన చేస్తాడు అంటే మరి కూడా ఇష్టమేనమాట. చట్టం తెలుసుకున్నాడు యేసేపు, చట్టం తెలుసుకున్నాడు. ఏమిటి అప్పుడు చట్టం? అప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రదానం చేయబడిన తర్వాత 6 నెలలు, రఫ్గా 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు ఆ కార్యక్రమం ఒక్కటే జరగదు కానీ కలిసే ఉంటారు. కార్యక్రమం ఒక్కటే జరగదు, అది 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు రఫ్గా. ఈ గ్యాప్ లో ప్రెగ్నెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ విషయం ఇప్పుడు కేక వేయాలి. ఇప్పుడు కేక వేయాలి, బాగా వినాలి. మరీ కేక వేసిందా? మరీ కేక వేయలేదంటే చట్టం రీత్యా తప్పు చేసినట్టేగా. ఇప్పుడు యేసేపు ఏమంటాడు? ఏమండి, కేక వేస్తేనేమో బలవంతం చేసేటటువంటి వాడిని రాళ్ళతో కొట్టాలి, ఈ అమ్మాయిని వదిలేసేయాలి. కేక వేయలేదు అనుకో, ఆమెకి ఇష్టమైందని అర్థమైంది కదండి. కేకే వినపడలేదు, ఓకే, ఇద్దరికి ఇష్టమైపోయింది కాబట్టి ఇద్దరిని చంపండి.
రాళ్లతో కొట్టి చంపాలి. ఇది నడుస్తోంది. ఇప్పుడు మరియ గర్భవతి అయ్యింది. యూదుల సంప్రదాయ ప్రకారంగా ఈమె కేక వేయాలి. ఇప్పుడు కేక వేయలా, కాముగా ఉంది. కేక వేయకుండా కాముగా ఉంది, సైలెంట్ గా గర్భం ధరించింది. అంతే, సైలెంట్ గా గర్భం ధరిచింది. ఈ విషయం యేసేపుకు తెలుసా తెలీదా? తెలుసు. మరి కూడా తెలుసా తెలీదా ఈ చట్టం ఇలా ఉందని? మరీకే తెలుసు. కేక వేస్తేనేమో ఆవిడ వదిలేస్తారు, కేక వేయకపోతే ఇద్దరిని చంపేస్తారని ఇద్దరికి తెలుసు. ఇప్పుడు దూతతో అడుగుతోంది. ఏమని అడుగుతోంది? 1వ అధ్యాయం లోకసువార్త. దూతను మళ్ళీ ప్రశ్న వేసింది. 1వ అధ్యాయము ఫస్ట్ వచ్చిన సారే, మళ్ళీ ఏమి రాలేదండి. ఫస్ట్ వచ్చిన సారే అడిగేసింది ఇవన్నీ ఆలోచన చేసి. 1వ అధ్యాయము 34వ వచనంలో డౌట్ అడిగింది. ఏమడిగింది? 1వ అధ్యాయము 34వ వచనం. అందుకు మరి, ఎందుకు మరియా? చట్టం ఇలా ఉంది మరి. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, మరి నాకు ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది? అర్థమైందండి మీకు పాయింట్? దూత అడుగుతుంది, నేను పురుషుణ్ణి ఎరగలేదు కదా, మరి నాకు ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది అని. ఏముందో చూడండి, ఆ మాట చూడండి. నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో చెప్పగా, దూతతో అనగా, ఇది ఎట్లా జరుగుద్ది? నేను పురుషుణ్ణి ఎరగకుండా గర్భం ఎలా వచ్చింది అని ఈ మాటలన్నీ జరుగుతున్నాయి. ఇలా ఇది ఎలా సాధ్యమని అడిగిందండి బాబు. ఇది ఎలా సాధ్యమని అడిగింది. నువ్వేం కంగారు పడగాక, నువ్వు సిద్ధమైపోయావు. ఇంకెవరినన్నా చూసుకోండి. ఇశ్రాయేల్ మొత్తంలో ఏమి నోట్లోంచి నోరేం జారలేదు. ఇంకెవరినన్నా చూసుకోవచ్చు కదండి, నేను యేసేపుతో హ్యాపీగా భార్య భర్తలు కొత్తగా జంట ఎంజాయ్ చేయాలనుకుంటున్నావండి అని ఏమన్నా అందా? అలా లేదే బైబిల్లో, అలా లేదే. అంటే ఆవిడ తెగించింది, భరించింది. నేను సృష్టికర్తను మోస్తానని తెగించిందండి. ఒక స్త్రీకే ఇంత తెగింపు ఉంటే, మాటలు చూడండి అండి, ఒక స్త్రీయే ఇంతగా భరిస్తుంటే ఏమంటే పురుష జాతి ఇంకెంతగా తెగించాలి, ఎంతగా భరించాలి? క్రీస్తు కొరకు 9 నెలలు మొయ్యటానికే ఒక స్త్రీ ముందుకొస్తే, భరిస్తే, అవమానాలు భరించింది, నిందలు భరించింది. అయితే ఇప్పుడు నేను భర్తతో ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇలాగే వదిలేసి వెళ్ళిపోయింది అనుకో దూత, భర్త ఎలా రియాక్ట్ అవుతాడు? గొడవలు జరిగిపోతాయి. ఇప్పుడు ఏమండి, అసలు యేసేపు ఏమనుకుంటున్నాడు చూద్దాం. ఊరంతా టామ్ అయిపోయింది. యేసేపు ఏమనుకుంటున్నాడు? ఒకసారి యేసేపు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు యేసేపు ఏమనుకుంటున్నాడు తెలుసా అండి? అంతా తెలిసిపోయింది, చట్టం తెలిసిపోయింది, మరియు ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది. ఏం చెయ్యాలి అని గదిలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? మరియా కేకేయలేదు, ఎవరితోనన్నా ఇష్టంగా వెళ్ళిందేమో, మరి ఏం చేద్దాం ఇప్పుడు అని ఆలోచిస్తుండగా ఇక్కడున్న దూత యేసేపు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నువ్వేం కంగారు పడకమ్మా, నేను యేసేపు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు యేసేపు ఏమనుకుంటున్నాడు ఒకసారి బైబిల్లో చూద్దాం. ఏం ఆలోచిస్తున్నాడో చూడాలి. మీరు ఏం ఆలోచిస్తున్నాడో చూడాలి కదండి. అదే మనమైతే ఇప్పుడు ఎవరిని పెట్టలేదు ఏం చేస్తారు? అమ్మ బాబు, ఆ రచ్చే వేరుంటది కదండి. ఊరంతా ఏమండి నిజంగా అండి, ఆ యొక్క రియాక్షన్ మన ఫ్యామిలీకి జరిగిందని ఊహించండి. మరి అనేసరికి దూరంగా ఉంటామేమో. మరియ గర్భంలో సృష్టికర్త ఉన్నాడు, నువ్వు వినాలి ఖచ్చితంగా. రక్షకుడు ఉన్నాడు, నీ పాపాన్ని కడిగేసేటువంటి ఒక మహా శక్తివంతుడు మోస్తోంది. ఇప్పుడు యేసేపు కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం ఇప్పుడు ఈవిడ్ని. మత్తయి సువార్త బైబిల్ భలే జాగ్రత్తగా చూస్తే భలే ఉంటుంది అండి బాబు. అసలు బైబిల్ వండర్ఫుల్ బైబిల్ అండి. మత్తయి సువార్త చాలా మందికి చదవక అర్థం కాక బైబిల్లో వదిలేశారు. నిజంగా అండి, అసలు ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళకి అసలు బైబిలే అర్థం కాదు. నేనా అని మీరు ఫీల్ అవ్వదు, పాపం తెలియదు వాళ్ళకి. అలా అని సేవకుడికి తెలీదు, టైం పాస్ చేసేస్తా ఉంటారండి బాబు. అసలు బైబిలే తీయొద్దు అంటాడు. తీస్తేనే కదండి తెలిసేది, అంతే కదండి. 1 సంవత్సరం పాటు కాపురం చేస్తే తెలుసుది నీ కోడలేంటో. పెళ్ళి అయిపోయిన తర్వాత అయిపోయింది ఇక మాకు తిరగలేదంటే సరిపోద్దా? అక్కడి నుంచే ఉంటది నాయన కథ.
అంతే కదండి. ఓపెన్ చేస్తే తెలుస్తుంది బైబిల్ ఏంటో. యేసేపు ఏం ఆలోచించుకుంటున్నాడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం బాగా కరెక్ట్గా చూడాలి. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు, పదాలు బాగా గమనించాలి, వారు ఇంకా ఏకం కాల, ప్రదానం చేయబడింది. వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. వచ్చిందండి, ప్రెగ్నెంట్ వచ్చిందా? గర్భవతిగా ఉండి. ఎవరి వల్ల వచ్చింది? పరిశుద్ధాత్మ వల్ల గర్భం వచ్చింది. రైట్, వచ్చిందన్న సంగతి యేసుకు తెలిసిపోయింది. కేక వేయలేదు, ఊరంతా గగ్గోలు ఎత్తిపోతుంది. ఏమండి అవసరమా అండి మరీకి? ఒప్పుకుందండి బాబు. నువ్వు ఒప్పుకుంటే ఇలాంటి పనులకి నువ్వు ఒప్పుకుంటావా? ఎంత ధన్యురాలైందండి బాబు. చిన్న చిన్న ఆటికే దూరం అయిపోతున్నారు ప్రేమనే దేవుని వారులారా. దేవుడు అంటేనే భరించాలి, దేవుని పేరెత్తితే నేను భరించాలండి బాబు. మరి అండి నిజంగా ఇప్పుడు ఇద్దరికి మ్యారేజ్ అయింది కానీ వారు ఏకం కాలేదు. ఈ గ్యాప్ లో యేసేపు ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చేద్దాం, వదిలేద్దామా? 19వ వచనం. ఆమె భర్త అయిన యేసేపు, ఇతనికి ఒక క్యారెక్టర్ ఉంది, నీతిమంతుడు అంటే ఇతను. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. ఆగండి, అక్కడ 10 మందిలోకి తీసుకెళ్ళి ఎందుకులే అవమానం? పెద్దలను పిలిపిస్తారు, కూర్చోబెడతారు, ప్రదానం చేయబడింది. ఆ రోజు హ్యాపీగా ఫోటోలు దిగాం. అంటే అప్పుడు ఫోటోలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ఫోటోలు దిగాం, చక్కగా జ్యూస్ తాగాము, చేయి కలుపుకున్నాం, రింగులు మార్చుకున్నాం. మళ్ళీ పెద్ద మనుషుల్లో పెట్టి మరీ అని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఒకవేళ ఆమెకు నచ్చి ప్రెగ్నెంట్ తెప్పించుకుందేమో. ఎందుకు అవమానపరచడం? ఎందుకు? ఆ పదం ఉంది చూసారండి. ఎందుకు అవమానపరచాలి? పాపం స్త్రీ, పాపం ఎవరు పెట్టానే పెట్టే కదా. అవమానపరచనొల్లక కాముగా రహస్యంగా ఆమెను వదిలేద్దాం అనుకున్నాడంటే అండి. వద్దు, కాముగా వదిలేద్దాం, ఎవరికో చెప్పొద్దు. ఇక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అంటే ఆమె చావుకు కారణం ఎందుకు? ఆమెను చంపేస్తారు మరి ఇప్పుడు, అంతే కదండి. మరి చంపేస్తారు. మరి కాముగా వదిలేస్తే ఆవిడైనా బతుకుతుగా పోని, ఎక్కడైనా బతకని. ఆమెకు చావుకు కారణం ఉండకు. ఏమండి, ఆమె చావుకు కారణం కాకుండా ఉండాలని రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఎందుకంటే ఆమెకి ఇష్టమై తప్పు చేసిందేమో ఆలోచిస్తున్నాడు. ముందు అక్కడ ఆలోచిస్తున్నాడు ఇంట్లో కూర్చుని. ఆమె రహస్యంగా ఇష్టమై ఉండి తప్పు చేసిందేమో, లేకపోతే కేక వేసేది కదా, ఆ నేరస్తుని పట్టించేది కదా, కేక వేసి ఊర్లో పరిగెత్తుకుంటూ వచ్చి. ఇవన్నీ జరగలేదంటే ఆవిడకి ఒకవేళ ఇష్టమేమో. మరి గురించి ఎలా ఆలోచన చేస్తున్నాడండి? నీతిమంతుడు కాబట్టి అని తన మనసులో అనుకుని ఆవిడ్ని నలుగురిలో పిలిచి పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి ఇన్సల్ట్ చేయటం ఎందుకు? అవమానపరచడం ఇన్సల్ట్ చేయటం ఎందుకని? పెద్దలతో పంచాయతీలు ఎందుకని? రాళ్లతో చావు కొట్టడం ఎందుకులే అని వదిలించుకుందామని ఆలోచిస్తున్నాడు. ఇక వదిలించేసుకుందాం, కాముగా ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా వదిలేద్దాం, ఇక్కడ ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేసుకుందాం ఆలోచిస్తున్నా దోత వచ్చేసింది. ఏమన్నా నిజంగా ఈ ప్రపంచంలో ఈ ఆరిన నేల మీద ఈ 2 కుటుంబాలు పడిన బాధ చూడలేదండి. ఇద్దరు త్యాగం గమనిస్తుందండి మీకు. లోక రక్షకుడు ఈ లోకానికి రావటానికి ఎంత రిస్క్ తీసుకుంటున్నారో చూసారండి. ఒక భార్య నలిగిపోతుంది, అవమానపడుతోంది, సమాజంలో అవమానాలు, నిందలు, బాధలు భరిస్తుంది. ఒక పక్క పొట్ట పెరుగుతుంది, ఏం చెప్పాలి అర్థం కావట్లా. భర్తకు సమాధానం చెప్పాలి, సమాజానికి సమాధానం చెప్పాలి. భర్త ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఒక ఆనందాన్ని కోల్పోతుంది. ఏమండి, ఇలాంటి ముహూర్తానికి ఎవరైనా ఒప్పుకుంటారండి? ఏమండి, ఇలాంటి ముహూర్తానికి ఎవరైనా ఒప్పుకుంటారు? ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైనా ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుందండి. యేసేపు నీతిమంతుడు కాబట్టి ఇక వదిలేద్దామని డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఏమైందో చూడండి, 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా. ఏ సంగతుల గురించి? ఇన్ని సంగతులు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ మీకేం అర్థం కాదు, అది సేవకుడికే తెలుసు, కానీ సేవకుడికి తెలియదు. ఇవన్నీ నిజమైన సేవకుడికి తెలుస్తుంది. ఇది దేవునితో సంబంధం కలిగినటువంటి వాడికి తెలుస్తుంది. టైంపాస్ గా భుక్తి కోసం వచ్చేవాడికి ఏం తెలుస్తుందండి? ఈ సంగతులను గురించి యేసేపు ఆలోచించుకొనుచుండగా. ఏ సంగతుల గురించి?
ఇంత జరిగింది కదా, ఇంత జరుగుతుంది కదా, ఈ సంగతులన్నీ కూర్చొని ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఇప్పుడు స్వప్నం వచ్చింది, కల్లోకి వచ్చి ప్రభుదూత వచ్చి స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడొద్దు, నువ్వు భయపడగాకయ్యా యోసేపు, అది నీ భార్య, ఆవిడ నీ భార్య, నిజమే చేర్చుకొనుకుంటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది ఎవరి వల్ల కాదు. గర్భమే కదా మీకు అర్థం వచ్చింది. ఇప్పుడు ఆ గర్భము ఎవరి వల్ల వచ్చింది అనుకుని నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఇది ఎవరి వల్ల వచ్చింది కాదు ఇది అని దర్శనంలో వివరిస్తున్నాడండి. భయపడకు అని అంటే ఏమండి, ఎవరి వల్ల వచ్చింది కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని చెప్పేశాడు దూత. చెప్పి పద్దాక అక్కడ ఉన్నాడు దూత, వెళ్ళిపోయాడు. కల్లో వచ్చిందని చెప్పి ఇది నిజమా కాదని మళ్ళీ అనుమానాలు ఉంటాయి, ఉండవండి. ఇది చెప్పాడు కళ్ళే అనుకుని వదిలే, ఏమంది నిజంగా కళ్ళ నిజంగా కనెక్ట్ అవ్వాలి కదండి, నువ్వు కూడా కనెక్ట్ అవ్వాలి కదా. దానికి ఇలా ఏమన్నా కల్లో వచ్చిందని చెప్పి మరి అని వదిలేస్తాడేమోనని ఒక క్లూ ఇచ్చాడు దూత. క్లూ ఇచ్చింది. ఏం క్లూ ఇచ్చింది? ఇదిగో మళ్ళీ నువ్వు ఉదయాన్నే లేవగానే కళ్ళు మర్చిపోయి ఏదో జరిగిపోయిందని అనుకుంటావేమో, నాయన ఇది ఇప్పుడుకప్పుడు జరిగింది కాదు ఇది అని ఒక ప్రవచనాన్ని లేవనెత్తుతున్నాడు. చూడండి అక్కడ ఒక ప్రవచనాన్ని లేవనెత్తుతున్నాడు. చూడండి 21వ వచనం, 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది జరిగింది. నీ భార్య అయిన మరియ గర్భాన్ని ఇలా వాడుకున్నాడు ఆయన. కావాలంటే నువ్వు యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి చూడన్నాడు. మరి యెషయా ప్రవక్త చెప్పాడా మరి ఈ మాట అంటే? మరి ద్వితీయోపదేశ కాండంలో చట్టం తెలుసుకున్నవాడు యెషయా గ్రంథంలో మాట ఎందుకు తెలుసుకోడు? అర్థమైందండి మీకు పాయింట్? మరి యెషయా గ్రంథంలో ఎక్కడ రాసింది అది కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో ఎక్కడ రాసింది మీ అందరికీ మీకు తెలిసిన మాటే. 7వ అధ్యాయం యెషయా గ్రంథం ఇక్కడ చేయబెట్టండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. ఇది ఎవరు చెప్పారు? పాత నిబంధనలు యెషయా గారు చెప్పారు. ఈ మాటను ఇప్పుడు దేవదూత ఏం చెప్తుంది? గుర్తు చేస్తుంది. ఇదిగో నీకు గ్రంథాలు తెలుసు, నీకు యెషయా గారు కూడా చెప్పాడు కదా. యెషయా గారు చెప్పిన ఆ ప్రవచనములో వాడుకున్న భార్యాభర్తలు మీరే అన్నాడు. అప్పుడు వెలిగిందండి యేసుకి. అయితే ఇది కల కాదు. అయితే నేను ఖచ్చితంగా నా భార్యని నేను స్వీకరించాలి తప్ప అవమానించి నేను రహస్యంగా నేను దూరం అవ్వకూడదు నిర్ణయం తీసుకున్నాడు. ఇక మళ్ళీ మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగింది. యెషయా గారు చెప్పింది యాస్టేజ్ ఇక్కడ చెప్పాడు చూడండి దూత. అప్పుడు యేసేపుకు ఒక ఇది వచ్చేసింది. అంటే నీకు అనుమానం రావటంలో న్యాయం ఉంది. యేసేపు న్యాయం ఉంది, నేను కాదంటలేదు, న్యాయం ఉంది. నువ్వు నీతిమంతుడు కనుక ఆమెకు శిక్ష వెయ్యకూడదు అనుకున్నావు కనుక. ఏమంటే ఎంత మంచివాడండి, నలుగురిలో పరువు తెలియదండి, తీద్దాం అనుకోలేదు కనుక ఆమె మనుషుల వలన గర్భవతి కాలేదు, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందని ప్రవచనాల్లో ఉన్న ప్రవచనాన్ని లేవనెత్తి ఆ రోజు రాత్రి ఆ విషయం అంతా చెప్పిన తర్వాత అప్పుడు ఎస్ అన్నాడు. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత బాధాకరమైనటువంటి ఇదంతా సంగతి చెబితేనే కానీ యేసేపు ఆమెను అప్పుడు చేర్చుకున్నాడు. ఓకే రైట్.
ఎంత జరుగుతుందండి విషయాలు. అప్పుడు చేర్చుకున్నాడు. అంటే దీన్ని బట్టి యవన కాలంలో హ్యాపీగా ఉండాలనుకుంది, కానీ మరియ హ్యాపీగా ఉండాలనుకుందండి. నిజంగానే వివాహానికి ముందు వివాహం అయిన తర్వాత నేను ఇలా ఉండాలి అలా ఉండాలని వధూవరులకి ఎన్నో ఆశలు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే మనకు బయటికి చెప్పరు కానీ లోపల ఎన్నో ఆలోచనలు, కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నింటినీ ఏమండి నిజంగా పురుషుని కలవకుండానే బిడ్డను కనాలి. ఇప్పుడు తన భర్తతో ఎలా కాపురం చేయాలి మీరు చెప్పండి. గర్భాన్ని 9 నెలలు మొయ్యాలి, మీకు చెప్పాను కదండి. ఒక విషయంతోనే కలవాల, మిగతా అన్ని విషయాలు కలిసే ఉంటారు వాళ్ళు. ఎలా కాపురం చేస్తుందండి నిజంగా, ఎంతగా భరించడం చెప్పండి మీరు. నిజంగా వీళ్ళిద్దరు త్యాగంలో, వీళ్ళిద్దరూ భరించే విధానంలో మరియ నంబర్ 1 అండి. మరియ నంబర్ 1, నిజంగా మరియ నంబర్ 1 అండి. వీటన్నిటికీ తెగించి భరించి ఈ కార్యక్రమానికి ఓకే అని చెప్పింది చూడండి. సిద్ధపడిపోయిందండి మరియ, సిద్ధపడింది. నేను మోస్తానని సిద్ధపడిపోయింది. యేసు ప్రభుల వారిని భూమి మీద కనడానికే ఇన్ని ఆలోచనలు చేస్తే 9 నెలలు యేసు ప్రభుల వారిని భూమి మీదకి కనడానికే ఇన్ని ఆలోచనలు, ఇన్ని అవమానాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ భరిస్తూ ఉంటే ఏమంటే ఎన్ని సంజాయిషీలు చెప్పకపోవచ్చు ఉంటుందండి. లోకం ఊరుకుంటుందా అండి? చెప్పాను కదా, కనబడని దాని గురించే కాకులాగా పొడిచే ఈ లోకంలో కనబడుతున్నటువంటి దాన్ని ఎవరికి తెలుసు దేవుడు మాటలు. ఆ రోజు నీతిమంతుడు, ఆ రోజు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఈవిడ దయాప్రాప్తురాలు కాబట్టి ధర్మశాస్త్రం గురించి తెలుసు కాబట్టి వీళ్ళకి అర్థమైంది. ఊర్లో ఎంతమంది ఉన్నారు కానీ బైబిల్ ఎవరికి తెలీదు. ఇలాంటి టైంలో ప్రెగ్నెంట్ వస్తే అది బైబిల్ అర్థమైనటువంటి వాడికే తెలుస్తుంది, ప్రవచనాల మీద పట్టున్న వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇంకెవరికి అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ మధ్య మరి ఎంతగా బాధపడి ఉంటుందో మీరు ఒకసారి మీరు గమనించండి. ఎంతగా నలిగిపోయేటదో గమనించండి. ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య మళ్ళా 6 బిడ్డలు కంద, మళ్ళా సంసార జీవితంలో 6 బిడ్డలను కందండి. ఈ 6 యేసుప్రభుల వారు, 7 పెద్ద కుమారుడు. ఈ పెంపకంలో యేసేపు గారు ఆలోచన ఎలా ఉంటుందండి? పెద్దోడు పెరుగుతున్నాడు, తర్వాత 6 పిల్లలు కన్నా ఈ 7 చూస్తుంటే వీడు చూస్తేనేమో నా పిల్లలు. పెద్ద కుమారుడు చూడంగానే పేరుకేరా యేసేపు, ఒక పక్క మళ్ళీ అవమానం నాన్నకి. ఏమిటి నిజమే కదండి? ఎందుకంటే ఈయనకి పుట్టలేదు కదా, పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడని చెప్పేసి బైబిల్ చక్కగా చెప్తుంది కదా. పేరుకే పెద్ద కుమారుడు కానీ తన గర్భాన పుట్టినటువంటి వాడు కాడని ఎటువంటి వాతావరణం సమాజంలో, గ్రామంలో ఏర్పడుతుంది మీరు చెప్పండి. వీటిని భరించడానికి నేను సిద్ధమైపోయాను అంటుంది. వీటన్నిటిని తెగించడానికి సిద్ధమైపోయింది. వీటన్నిటికీ నేను ఎంత త్యాగమైనా చేస్తానంటుంది. ఆ సృష్టికర్త నా గర్భాన నేను మోయటానికి నేను సిద్ధమందండి. దానికి యేసోబు గారు కూడా సపోర్ట్ చేశారు. బైబిల్లో ఆధారాలు చూపించిన తర్వాత ఒప్పుకున్నాడు. ఒకవేళ ఆధారమే లేకపోతే, ఈరోజు ఆధారాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చేసేది తప్పు, ఇదిగో సమాజాన్ని వంకర మార్గంలో నడిపిస్తున్నామని ఒక సేవకుడిని, ఇదిగో గొర్రెల కాపరైనటువంటి సేవకుడిని నిలదీసేటటువంటి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? బైబిల్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఆధారాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల మధ్య ఆధారాలు చూయిస్తేనే వాక్యాన్ని నమ్మని ఈ సమాజంలో ఆధారాలే లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? అందుకే లింక్ డాక్యుమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, లైవ్ టెస్టిమెంట్. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని వర్ల, ఎంతగా భరించి ఉంటుందో మీరు గమనించండి. ఎంతగా నలిగిపోతూ ఉంటుంది మీరు గమనించండి. 6 పిల్లలు పెరుగుతున్నారు, పెద్దోడు పెరుగుతున్నాడు. 6 పిల్లల్ని ఎత్తుకుంటున్నప్పుడు అదొక ఆనందం ఉంటుంది. పెద్దోడిని ఎత్తుకోవాలంటే ఏమండి మీరు గమనించండి అండి. నీ గర్భాన పుట్టినటువంటి రక్తం పంచుకున్న బిడ్డలను అయితే చీముడి చిదుతావు, బయటికి వెళ్ళినా కూడా మీద కూడా టాయిలెట్ పంపించుకుంటావు, సరే నవ్వుతాం పైగా. నిజమా కాదా అండి? అదే బయట నీ రక్తం దగ్గరికి వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోండి అమ్మ పిల్లల్ని తీసుకెళ్ళి, నచ్చితేనంట మంచం మీద కూర్చోబెట్టుకుంటారంట, నచ్చకపోతే చూసారండి ఎక్కడో పెడతారంట బయట. ఇప్పుడు యేసోబును మరి పెద్ద కుమారుడు చూసినప్పుడు ఒకలాంటి ఆలోచన ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వాతావరణం జరుగుతూ ఉంటుంది. ఎదుగుతూ ఉంటున్నారు. ఏమండి పుట్టిన తర్వాత 8వ రోజు వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువుని కన్నా తర్వాత బిడ్డ 8వ రోజు వచ్చింది. 8వ రోజు ఇప్పుడు సున్నత చేయించాలి.
భార్య భర్తలు ఇద్దరు చర్చికి వెళ్ళారు. అక్కడ పాస్టర్ గారు సుమియోన్ గారు చర్చికి వెళ్ళారు. ఏం జరిగిందో ఒకసారి చూడండి. అక్కడ లోక సువార్త, ఇక్కడ మీకు పాయింట్ మీరు గమనించాలి. లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి ఒక గర్భం నలిగిపోయింది. ఒక గర్భం ఆలోచనలో చితికిపోయింది. సమాజంలో అవమానపడిపోతుంది. అటు భర్త దగ్గర, ఇటు సమాజంలో, లోకములో ఎన్ని అవమానాలండి బాబు, ఎన్ని అవమానాలండి, ఎన్ని అవమానం. దాన్ని మీరు ఎవరైనా చూసుకోవచ్చు అని అనొచ్చు. ఏమన్నా అనొచ్చలేదండి? ఇస్రాయేల్లో ఎంతో మంది ఉన్నారు నాయన, యూదుల్లో, వాళ్ళలో ఏ కన్నికైనా చూసుకోవచ్చు అని అనవచ్చు. కానీ ఆ మాట అనలేదండి, ఆ మాట అనలేదు కదా. మనమైతే అనేస్తామండి, అబ్బో నేను చాలా ఉన్నానండి, మేము లండన్ పోవాలి, ఫ్లైట్ ఎక్కాలి, మాట్లాడవద్దండి ప్రార్థనలో. ప్రతి వారం మేము వచ్చి కూర్చుంటాం, మా వల్ల కాదు. అది మనమైతే ఇలా అంటే కదా. కానీ మరీ చూడండి, మారు మాట్లాడలేదండి, ధరించేసిందండి నిజంగా. 8వ దినము రోజు వచ్చేసింది. లోక సువార్త 2వ అధ్యాయం. లోక సువార్త 2వ అధ్యాయము. లోక సువార్త 2వ అధ్యాయము బాగా చూద్దాం.